హిందువులు మైనారిటీలా ఫీల్ అవుతున్నారు. మైనారిటీలు మెజారిటీలా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది సార్? అసలు సెక్యులరిజం అనేటువంటిది ఒక పెద్ద బూతు. ఓకే. అన్ని మతాలు సమానమే అనేటువంటిది ఒక నీతి బూతు. అవును. ఓకే. సెక్యులరిజం అనేటువంటిది గత పాలకులు ప్రవేశపెట్టడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. హిందూ మతాన్ని నామరూపాలు లేకుండా చేయాలి అంటే ఏకైక సాధనం, అత్యంత అద్భుతమైనటువంటి ఆయుధం సెక్యులరిజం. ఆ! ఇది భారతదేశంలో ఒక పెక్యులర్గా కనిపిస్తుంది. సెక్యులరిజం అనేటువంటిది పాటించాల్సింది హిందువులు మాత్రమే. మైనారిటీలు దీన్ని పాటించాల్సిన అవసరం లేదు ఆ! అని ఒక వాదన. వాదనేంటి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తది. మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయ లాంటి 7 రాష్ట్రాల్లో ఈరోజు హిందువులు మైనారిటీలు. మళ్ళీ మైనారిటీగా మారిపోయిన హిందువులకు మైనారిటీ హక్కులు కల్పించాలనా లేదా? కల్పించాలి కదా! కల్పించరు. కానీ ఆ రాష్ట్రాల్లో కూడా మహమ్మదీయులు, క్రైస్తవులు మాత్రమే మైనారిటీలుగా పరిగణిస్తారు. ఇది మరీ విషాదం. ఇప్పుడు కనీసం ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళైనా చేయాలిగా. వారైనా ఆలోచించి, ఓహో ఈ రాష్ట్రంలో మెజారిటీ హిందువులు మైనారిటీగా పడిపోయినారు కాబట్టి ఈ హక్కులు వాళ్ళకు కూడా ప్రాప్తిస్తాయి అని ఒక చట్టం కరెక్ట్. చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. 100% ఉంది. కానీ చేయరు. బా! మెజారిటీ ప్రజలు మైనారిటీగా పడిపోయినా మైనారిటీ హక్కులు వాళ్ళకి లభించవు. మైనారిటీ వాళ్ళు మెజారిటీగా మారిపోయినా కూడా మైనారిటీ హక్కులు లభిస్తాయి. మొత్తం అన్ని పథకాలన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి. ప్రజాస్వామ్య నిజంగా సార్, ప్రజాస్వామ్యానికి ఉన్న అతిపెద్ద కష్టం, నష్టం ఇదేనేమో అనిపిస్తుంది. అన్నిసార్లు మంచిగా అనిపించినా ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా నష్టం జరుగుతుంది సార్ ప్రజాస్వామ్యం వల్ల అనేటువంటి ఈ పదము ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు చేర్చారు. ఓకే. అది కూడా వామపక్షాల సహాయం కోసం, వారిని మెప్పించి సంతోషపరచడం కోసం, తను ఆ ఎమర్జెన్సీ సమయంలో చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము వీళ్ళ సహాయం అవసరమై అది చేర్చారు. ఇంకొక మౌలికమైన ప్రశ్న అడుగుతాను గురుగారు. అంటే ఇది మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ దేశాన్ని పరిపాలించింది బనియాలు, అంటే వైశ్యులు, బ్రాహ్మణులే. మొత్తం వాళ్ళే కదా. మొన్న ఒక దాదాపు 5 దశాబ్దాలు వాళ్ళే ఏలారు ఈ దేశాన్ని. వాళ్ళ కాలంలో హిందుత్వం ఎందుకు ఇట్లా, అంటే వాళ్ళు చేసిన చట్టాలే కదా, ఎందుకు హిందుత్వానికి గతి పట్టింది? ఎవరు చేశారు చట్టాలు? 1947 మనకు స్వాతంత్రం వచ్చి పోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ చట్టాలను మౌలికమైనటువంటి కొన్ని మార్పులను చేసుకున్నాం. రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. అది కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మన సొంత రాజ్యాంగం కాదు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ తీసుకొని కిచిడీ చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగంలో ఎక్కడే కానీ హిందూ అనే పదమే నిక్కరం. అందుకే అంటున్నా, అంటే బ్రాహ్మణులు వైశ్యులే కదా చేసింది, మొత్తం దేశాన్ని పాలించినప్పుడు. అంటే నా ఉద్దేశం గాంధీ గారు కావచ్చు, నెహ్రూ కావచ్చు, వీళ్ళే కదా అప్పుడు శాసించింది. వాళ్ళైనప్పటికీ వాళ్ళల్లో మైనారిటీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాంగిల్ ఉండేది. నెహ్రూ కోసం మహాత్మా గాంధీ చాలా దిగజారుడు రాజకీయాలు కూడా చేశారు. ఇప్పుడు మనం వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం పద్ధతి కాదు. కానీ ఇప్పుడు ఆ ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఇతరం అనుభవిస్తాం. అప్పటి నుంచి అనుభవిస్తున్నాం నా బాధలు. అంటే ముస్లింల కోసం ప్రత్యేకంగా దేశం ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పుడు ఇది హిందుస్థాన్ ఎందుకు కాలేదన్నది నా బాధ. ఆ విషయాన్ని అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, ఈ దేశం ముక్కలు కాబోతోంది, 2 నేషన్ థియరీ అన్నప్పుడు భారతదేశంలో చివరి ముస్లిం దాకా పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఎట్లా మీరు పంచుకుంటున్నారు, ఆస్తి పంచుకుంటున్నారు, ఆస్తి పంచుకున్నారు కాబట్టి వెళ్ళిపోండి, మొత్తం టోటల్ అందరూ వెళ్ళిపోండి కూడా అదే కదా. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోవడం మహాత్మా గాంధీకి ఇష్టం లేదు. దాదాపు 1,00,000 మంది హిందువులు ఊచకోత కోసారు కోసారు కదా. ఇవన్నీ గతం.
అవన్నీ లాభం లేదు. నేను చెప్పేది ఏంటంటే దాన్ని మాట్లాడుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. రైట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ తరానికి చెందినటువంటి వ్యక్తులకు నేను అడిగేది ఏంటంటే ముస్లింలకు ఒక క్లారిటీ ఉంది, అవును, క్రైస్తవులకు క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది, హిందువులకి క్లారిటీ లేదు. వీడేమో దర్గాకు పోతాడు, చర్చికి పోతాడు, పీర్ల పండగ చేసుకుంటాడు, రొట్టెల పండగ చేసుకుంటాడు, కానీ వీడు మాత్రం హిందువుగా ఉండలేకపోతున్నాడు. ఇంకా మీకు ఒక విషాదం చెప్పనా, అసలు హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక ధర్మము, అసలు అది మతమే కాదని మనోళ్ళే చెప్తారు. ఇంకో కన్ఫ్యూజన్, మరి హిందువు అంటే మరి మతమా కాదా అని ఒక టెన్షన్. అంటే ఒకటి, ప్రపంచానికంతా మొట్టమొదట ఈ ఇతర మతాలు పుట్టక ముందు ఉన్నటువంటిది ఒకే ధర్మం, దాని పేరు సనాతన ధర్మం. ఆ ధర్మమే ప్రపంచానికంతా మతాలుగా మారింది. ఎస్. దాని తర్వాత మనము ఒక ఎపిసోడ్లో కృష్ణుడా క్రీస్తు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. చాలా సూపర్ హిట్ అయింది అది. అవును. హిందూ మతంలో నుంచి వాళ్ళు ఏ విధంగా వేరుపడి వాళ్ళ మతాన్ని కొత్తగా చేర్చుకున్నారు అనేటువంటిది. ఈరోజు మనం ఇస్లాం కూడా హిందూ మతంలో నుంచి ఏ విధంగా ఈ లక్షణాలు ఇస్లాంలో ఏవేవి ఉన్నాయి అనేటువంటి దాని మీద మనం చర్చించుకుంటాం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు సెక్యులరిజం అని పెట్టారు. భారతదేశానికంతా ఇది వర్తిస్తుందా? భారతదేశం వదిలేయండి, పాత బస్తీలో సెక్యులరిజం పనికొస్తుందా? కష్టం. హైడ్రా పోగలుగుతుందా? వీధులు వెడల్పు చేయగలుగుతారా? కరెంటు ఛార్జీలు వసూలు చేయగలుగుతారా? వాటర్ ఛార్జెస్ వసూలు చేయగలుగుతారా? మరి సెక్యులరిజం అనేటువంటిది అక్కడే పనికి రాకపోతే భారతదేశంలో ఎలా పనికి వస్తుందండి? ఇది బూతు కాక ఇంకేంటి? మరి సెక్యులరిజం ఎవరి కోసం? ఇది ఓన్లీ హిందువులకి, ఓన్లీ మైనారిటీల కోసం పెట్టినటువంటిది. హిందూ మతాన్ని హిందువులను అనగదొక్కడానికి, హిందూ మతాన్ని కంప్లీట్గా వాషౌట్ చేయడానికి కోసం పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఇది. దారుణం. అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, క్రిస్టియన్ మతం గురించి. అప్పుడు కృష్ణుడు క్రీస్తుగా ఎలా మారారో చెప్పారు. ముస్లింల మతంలో కూడా మన హిందుత్వ ఉన్నాయా? ఛాయలు ఉన్నాయా? ఉన్నాయి. అవునా? కాశీ రామేశ్వరం అవును మనకున్నాయి. వాళ్ళకేమున్నాయి? మక్కా మదీనా ఉంది. అవును. మనకు గంగా నది ఉంది. వాళ్ళకేముంది? పైన జామ్ అని ఒక నది ఉంది. ఓకే. 360 హిందూ విగ్రహాలను కురేషిస్ అనేటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో పూజింపబడుతూ ఉన్నాయి. ఎక్కడ? మక్కాలో 360 హిందూ విగ్రహాలు. అదేంటి? తర్వాత మహమ్మద్ వాళ్ళందరినీ చంపేసి 360 విగ్రహాలను పెకిలించి వేసి చిట్ట చివరికి ఒక్క రూపం లేని విగ్రహం శివలింగాన్ని మాత్రం అలాగే పెట్టారు. దాన్నే నల్లటి పరదా చుట్టూ కట్టి దాన్ని వీళ్ళు పూజించుకుంటున్నారు. అందుకే దాన్ని ఏమంటారంటే మక్కేశ్వరుడు. అవునా? మేదిన్ అంటే భూమి. ఆ మేదిన్ అనేటువంటి పదము సంస్కృత పదం, అది మదీనా అయింది. నమాజ్, నమః, జయః అనేటువంటి సంస్కృత పదాల నుంచి నమాజ్ వచ్చింది. అరబిక్ పదాలలో కొన్ని వేల పదాలలో సంస్కృత పదాలు ఉన్నాయి. ఓకే. నీవు మక్కాకు పోయిన తర్వాత గుండు చేయించుకుంటావు, తెల్ల దుస్తులు ధరిస్తావు, జామ్ నదిలో మునుగుతావు. ఇవన్నీ హిందూ సాంప్రదాయాలే, కొత్తవేం కాదు. అంతే కదా? ఇవన్నీ హిందూ సాంప్రదాయాలు, కొత్త సాంప్రదాయాలు ఏం కాదు. మీరు షట్కాల పూజలు ఉన్నాయి ఇంతకుముందు. షట్కాల పూజలు అంటే ఏంది? 6 మార్లు నమాజ్ చేయాలి, అర్ధరాత్రి కూడా నమాజ్ చేయాలి. కానీ ఆ అర్ధరాత్రి నమాజ్ లేదు, ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు 5 మార్లే చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? షట్కాల పూజలు చేస్తాం అమ్మవారికి. అమ్మవారు పార్వతీదేవి నుదుటి మీద అర్ధచంద్రాకారము ఒక నక్షత్రము ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైంది ఖడ్గం. ఈ 3 ఇస్లాం యొక్క జెండా మీద ఉంటుంది. మనము అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేసి శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకోవడం అనేటువంటిది చాలా ప్రశస్తిగా మనం భావిస్తాం. వాళ్ళు శుక్రవారం పూజకు అంత విలువిస్తారు. అవును, వాళ్ళంతా శుక్రవారమే కదా. దుబాయ్ లాంటి చోట్ల ఫ్రైడే హాలిడే ఉంటుంది వాళ్ళకి. సో ఇలా హిందూ మతంలో నుంచి వెళ్ళినటువంటి అనేక సంప్రదాయాలు ఆ మతంలో అకలింపు చేసుకొని వాళ్ళు చేస్తున్నారు.